మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. Become an orthopedic surgeon. What's your inspiration, sir? కరెక్ట్గా చెప్పాలంటే ఇన్స్పిరేషన్ ఏం లేదు, డిస్పరేషన్. అంటే రోడ్డు మీద యాక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఇండియాలో ప్రాక్టీస్ కొదవలేదు ఎముకలు ఎరగడానికి అని ఆ ఉద్దేశంతో ఆర్థోపెడిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. అంతేగాని ఆర్థోపెడిక్స్ ఇన్స్పిరేషన్ వచ్చి ఎవరినో చూసి ఎక్సైట్ అయిపోయి ఎప్పుడు చేయలేదు. అప్పుడు బ్రతుకు తెరువు కోసం ఇది కరెక్ట్ బ్రాంచ్ అనిపించింది, అది చేసుకున్నాను. సార్ ఒకవేళ డాక్టర్ అయ్యి ఉండకపోతే ఏం చేసి ఉంటారు సార్? వాట్ ఎల్స్ కెరియర్ వుడ్ యు చూస్? కలెక్టర్ కావాలని ఉండేది. కలెక్టర్? యా, ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఐఏఎస్. బట్ నాకు అన్ఫార్చునేట్గా ప్రాపర్ గైడెన్స్ లేక ఆ డైరెక్షన్లో వెళ్ళలేకపోయాను. లేకపోతే ఐ వాంటెడ్ టు బి ఎన్ ఐఏఎస్. రోజు మొత్తంలో సుమారుగా ఎన్ని సర్జరీస్ చేస్తారు సార్? 20-25 సర్జరీస్. సో అన్ని సర్జరీస్ చేసిన తర్వాత టైర్డ్ అయిన తర్వాత వాట్ వుడ్ బి యువర్ రిలాక్సింగ్ ట్రెండ్ సార్? అదే మ్యూజిక్ వినడం, బుక్ చదువుకోవడం, లేకపోతే ఎక్వేరియం ఫిష్ చూడటం. ఫిషెస్ చూస్తే యూ బికమ్ హ్యాపీ అగైన్ సార్. వెరీ రిలాక్స్. అదేం థియరీ ఉంది చెప్పండి? ఏం థియరీ ఉంది అంటే ఇన్ బిట్వీన్ ది సర్జరీస్ ఓపీడీలోకి వచ్చి ప్రతి ఓపీలో నాకు ఎక్వేరియం ఉంటుంది. ఏ హాస్పిటల్లో ఎక్కడ కన్సల్టింగ్ రూమ్ అన్నా ఒక ఎక్వేరియం ఉంటుంది. ఆ ఫిష్ అటు ఇటు పోతూ ఉంటే అటు వెనకాల చూస్తూ కూర్చుంటాను నేను. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిలాక్సేషన్ ఫర్ మీ. తర్వాత మ్యూజిక్, రీడింగ్ ఏ బుక్. అసలు మీరు ఏం తింటారు, ఏం తాగుతారు అని ఒక సిరీస్ చేయాలని ఉంది సార్. హౌ డు యూ బీ సో యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ ఆల్వేస్? ఐ డోంట్ నో టు బి ఫ్రాంక్. పాజిటివ్ థింకింగ్ నా ఉద్దేశంలో. ఒక నెగిటివ్ థాట్ కూడా ఉండదు నాకు రోజు మొత్తంలో. సో ఎప్పుడు ఎవరికి వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేద్దామా, ఏ రకంగా పాజిటివిటీ తీసుకొద్దామన్న ఉద్దేశం, తపన ఉంటుంది దాంట్లో. ఐ థింక్ దట్ ఈస్ ద. కానీ జనం కూడా దాన్ని పాజిటివ్గా అందరూ తీసుకోవాలి అని ఉండదు కదా. అది కదా, వాళ్ళు పట్టించుకుపోయినా నేను పాజిటివ్గా ఉండటమే పాజిటివిటీ. అది నా పాజిటివిటీ ఎదుటి వాళ్ళ రియాక్షన్ మీద ఆధారపడి ఉండకూడదు. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ మీ అండ్ దట్ ఈజ్ అబ్సల్యూట్, నాట్ రిలేటివ్. మీరు పాజిటివ్ ఉంటే నేను పాజిటివ్గా ఉంటాను, మీరు నెగిటివ్ ఉంటే నేను నెగిటివ్ ఉంటాను, అది లేనే లేదు. ఐ వాంట్ టు బి పాజిటివ్, ఐ వాంట్ టు బి హ్యాపీ బికాజ్ లైఫ్ ఈజ్ సో స్మాల్ అండ్ సో షార్ట్ అండ్ ఓన్లీ వన్స్. లైఫ్ లెసన్ సార్ ఇదైతే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది సార్. 25 సర్జరీస్ చేసి పేషెంట్స్ని చూసి పుస్తకాలు చదివే టైం ఎక్కడ వస్తుంది సార్? రాత్రి పడుకునేటప్పుడు బెడ్ సైడ్ రీడింగ్ ఒక 1 hour చదువుతాను కంపల్సరీగా. ఆల్మోస్ట్ 1 hour. హార్డ్లీ మీరు 1-2 గంటలు పడుకుంటారా? లేదు, 6-7 గంటలు పట్టుకుంటాను. 11కి పడుకుంటాను, మళ్ళీ 5కి లేస్తాను. సో 6 hours. తర్వాత కార్లో వెళ్ళేటప్పుడు చదువుతుంటాను బుక్. ఓకే. సో సార్ వన్ థింగ్, మీ పేషెంట్సే మీ నుంచి ఇది నా అలవాటు అని సర్ప్రైజ్ అయ్యే ఎలిమెంట్ ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు? నా అలవాట, రోజుకి ఒక 1/2 కిలో వేరుశనగ పప్పులు తింటాం. నాకు పీనట్స్ అంటే భలే ఇష్టం. వేరుశనగ పప్పులు అవి ఉడకబెట్టి పెడతారు అక్కడ. సో పేషెంట్ మధ్యలో తింటూ ఉంటాను. అది ఆశ్చర్యంగా ఉండొచ్చు బహుశా, ఇన్ని పప్పులు తింటాడు అయినా అని. సో నాకు తెలిసి సార్ వేరుశనగ పప్పులు తినడం, ఈ అక్వేరియం ని మెయింటైన్ చేయడం అన్నది ప్రాబబ్లీ ఈ విషయం ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. ఓన్లీ ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ ఐ టేక్ ది క్రెడిట్. ఎగ్జాక్ట్లీ. సార్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యూ అంటే ఏం చెప్తారు సార్? డూ వాట్ ఎవర్ యూ can do without expecting anything, and then God will give you whatever you deserve. అంటే less expectations ఒక్క మాటలో చెప్పాలంటే. Absolutely no expectations. No expectations. No expectation, and do it with your heart, not with your brains. Lot of the time brain పనిచేసి హార్ట్ పనిచేయదు, అప్పుడే ఇబ్బందులు వస్తాయి. సో ఎనీథింగ్ యూ డూ విత్ హార్ట్, విత్ ది కంపాషన్ అండ్ ప్యాషన్, నీకు అన్ని మంచి జరుగుతాయి. నాకు గట్టి నమ్మకం. Got it, sir. Good intention. Good intent will help. Exactly. Sir, you being an orthopedician, sir, బోన్స్ అనేవి బేసికల్గా బాడీ స్ట్రక్చర్కి హెల్ప్ చేస్తాయి అండ్ సపోర్ట్ ఇస్తాయి బాడీకి అని కాకుండా నిజంగా బోన్స్ రోల్ ఇంకా ఉందా సార్? వాట్ యూజువలీ పీపుల్ డోంట్ నో ఆర్ నెగ్లెక్ట్ అబౌట్ ఇట్. బోన్స్కి బేసిక్లీ ఇట్స్ స్కెలిటన్ మేడప్ ఆఫ్ బోన్స్. అండ్ నడవటానికి, కూర్చోవడానికి బోన్స్, జాయింట్స్ ఆల్ ఒక కాంప్రహెన్సివ్ యూనిట్. ఆ బోన్స్ సరిగా లేకపోతే పెయిన్స్ వస్తాయి. ఒక పోస్ట్ మెనోపాజల్, ఇప్పుడు ఆడవాళ్ళకి పీరియడ్స్ అయిపోయిన తర్వాత బాడీ అంతా పెయిన్స్ వస్తాయి. అది బికాస్ ఆఫ్ ద బోన్ పెయిన్, బికాస్ ఆఫ్ ద కాల్షియం ఉండదు, వైటమిన్ డి అబ్జార్ప్షన్ ఉండదు. కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏ ఓల్డ్ ఏజ్ ఈజ్ బోన్స్ నాట్ బీయింగ్ హెల్తీ. తర్వాత బోన్స్ నాట్ హెల్తీగా ఉండటం వల్ల పడిపోతుంటాం, ఫ్రాక్చర్లు అవుతుంటాయి. సో కాబట్టి బోన్స్ చాలా రకాలుగా బోన్స్ అండ్ జాయింట్స్ మనిషి మనుగడకి లాస్ట్ చర్మాంకంలో సుఖంగా జీవించడానికి ముఖ్యంగా కావాల్సింది
బోన్స్ అండ్ జాయింట్స్. బాడీ ఆర్గన్స్ బోన్స్ తో ఇంటరాక్ట్ అవుతాయి అన్న స్టేట్మెంట్ ని మీరు ఏకీభవిస్తారా? తప్పకుండా ఎందుకంటే చివరి రోజుల్లో ది బ్యాలెన్స్ ఆఫ్ ది బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది కోర్ మజిల్స్ అవన్నీ కూడా మన మజిల్స్ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటే మీరు పడకుండా ఉంటారు, లేకపోతే కింద పడిపోయి ఫ్రాక్చర్ అవుతుంటాయి. ఐ మీన్ టు ఆస్క్ యూ సార్, డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా ఫంక్షన్ అయితే బోన్స్ హెల్దీగా వర్క్ చేస్తాయి. అంతే కదా, మరి డౌట్ ఏముంది దాంట్లో. ఇప్పుడు మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ ఉంటాయి. మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్లో గట్లోంచి సరైన వైటమిన్స్ సరైన ఎలిమెంట్స్ అబ్జార్బ్ అవ్వవు. వాటిల్లో బోన్స్ ఆస్టియోపోరోటిక్గా ఉంటాయి. కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటే బోన్స్ బాగుంటాయి. కిడ్నీస్కి బోన్స్కి లింక్ ఏంటి సార్? కిడ్నీస్ బోన్స్ లింక్స్ అంటే బికాజ్ అగైన్ థైరాయిడ్, పారాథైరాయిడ్, తర్వాత కాల్షియము, పారాథర్మోను, ఆ బ్యాలెన్స్లో ఒక్కోసారి కాల్షియము బోన్లో ఉండకుండా బ్లడ్లోకి వెళ్తుంది. సో ఒక్కొక్కసారి కిడ్నీ స్టోన్స్ అని ఫామ్ అవుతాయి. సో ఇదంతా మల్టిపుల్ హోమియోస్టాసిస్ అంటే కాల్షియం మెటబాలిజం సరిగ్గా లేకపోవటం వల్ల, తర్వాత పారాథర్మోన్స్ ఎక్కువ ఉండటం వల్ల తక్కువ ఉండటం వల్ల ఆ టైప్లో బోన్స్ ఉండాల్సిన ఆస్టియోపోరోసిస్ ఎక్కువైపోయి బోన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కాల్షియం ఆస్టియోడిస్ట్రోఫీ ఉంది ఒక ప్రాబ్లం, కిడ్నీలో ఒక కాళ్ళ బోన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. బేసికల్గా ఈ కాల్షియం మెటబాలిజం, వైటమిన్ డి సప్లిమెంట్స్ ఏదైతే చెప్తూ ఉంటున్నారో బోన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అని, ఏ ఏజ్ నుంచి ఎవ్రీ టైమ్ ఈ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలంటారు సార్? కాల్షియం అండ్ వైటమిన్ డి ఏజ్ ఆఫ్ 16 to 60 ఈజీ టు రిమెంబర్. 16 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా ప్రతి ఉమెన్ సప్లిమెంటల్ కాల్షియం తీసుకోవాలి. వైటమిన్ డి సార్? వైటమిన్ డి డిపెండ్స్ ఆన్ అగైన్, బట్ ఆఫ్ కోర్స్ వైటమిన్ డి ఇప్పుడు ఇండియాలో 80% ఆఫ్ పీపుల్కి డెఫిషియంట్, వాట్ ఎవర్ ద రీజన్స్. ఒక్కోసారి నాకు అనుమానం వస్తుంది, అసలు ఈ ఇండియాలో మెజర్ చేసే కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉందా లేకపోతే ఫాల్టీ ఎక్విప్మెంట్ వచ్చిందా అని అనుమానం ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ ఏ వైటమిన్ డి డెఫిషియన్సీ. సో వైటమిన్ డి రెగ్యులర్గా తీసుకోవడం కంటే కూడా పీరియడ్ ప్రకారం తీసుకోవాలి ఆన్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ది either endocrinologist or an orthopedic surgeon. Sir, I don't know if it is right or wrong, but lung diseases unte they are more prone to risk of fractures anna mataki relevance unda sir? లంగ్ డిసీజెస్కి బోన్ ఫ్రాక్చర్స్కి నాకు తెలిసి కనెక్షన్ ఏం కనపట్లేదు ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. డైరెక్ట్ కనెక్షన్ అయితే ఏం లేదు లంగ్ డిసీజ్ వాటికి. సార్, న్యూరలాజికల్ కండిషన్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు డస్ ఇట్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది బోన్ డెన్సిటీ ఆర్ ది బోన్ స్ట్రెంగ్త్? న్యూరలాజికల్గా కూడా డైరెక్ట్గా ఉండదు బోన్స్ మీద, బట్ ఒక్కొక్కసారి కొన్ని ప్రాబ్లమ్స్లో పార్కిన్సోనిజము అట్లాంటివి అట్లంటే వేర్ యు ఆర్ నాట్ వాకింగ్ టూ మచ్, యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సెడెంటరీ స్టైల్, దెన్ ద బోన్స్ విల్ లూజ్ కాల్షియం అండ్ ఆస్టియోపోరోసిస్ వస్తుంది. అచ్చా, సో దెర్ ఇస్ అన్ ఇండైరెక్ట్ లింక్ అనే చెప్పొచ్చు. సో బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు సార్, ఇప్పుడు నాన్ ఇన్ఫ్లమేటరీ డైట్ తినండి అని అందరినీ ప్రమోట్ చేస్తున్నారు భయంకరంగా. డస్ రియలీ ఇన్ఫ్లమేషన్ ఇన్ ది బాడీ ఎఫెక్ట్ ది బోన్ హెల్త్? నాట్ మచ్. ఇన్ఫ్లమేషన్ అనేది ఒక మజిల్స్కి జాయింట్స్కి సంబంధించింది. బోన్ ఇన్ఫ్లమేషన్ అనేది జనరల్గా బోన్ ఇన్ఫ్లమేటెడ్గా ఉండదు, బట్ బోన్స్లో ఒక్కొక్కసారి దేర్ కెన్ బి డిఫరెంట్ పెరియాస్టిటిస్ అని, ఆస్టియంకిను పెరియాస్టియం అని ఒక లేయర్ ఉంటుంది, దానికి బోన్కి మధ్య ఉన్న స్వెల్లింగ్స్ ఒక్కోసారి ఎక్కువ అవ్వచ్చు. అట్లాంటి వాటిని పెరియాస్టిటిస్ అంటే బాగా షిన్ పెయిన్స్ ఉంటాయి, అట్లాంటివి రావచ్చు. అది కూడా కాల్షియము వైటమిన్ డి మెటబాలిజం డిస్టర్బెన్స్ వల్ల రావచ్చు. సో అంటే ఆ న్యూరలాజికల్ ఇంపాక్ట్ ఉన్నట్టా లేనట్టా సార్? హౌ డు వి కంక్లూడ్ ఇట్? డైరెక్ట్గా న్యూరలాజికల్కి బోన్స్కి కనెక్షన్ ఉండదు. అంటే స్ట్రెస్ ఉంటే బోన్ పెయిన్ ఎక్కువ అవుతుంది, స్ట్రెస్ ఉంటే అన్ని బాడీలో అన్ని పెయిన్స్ ఎక్కువ అవుతాయి. అర్థమైందా? మస్క్యులర్ పెయిన్ ఎక్కువ అవుతుంది, తలనొప్పి వస్తుంది, మైగ్రేన్స్ వస్తాయి, నెక్ పెయిన్ వస్తుంది. అందుకని డైరెక్ట్గా బోన్ మీద బోన్ మెటబాలిజం మీద డైరెక్ట్ రిలేషన్స్ ఏం లేవు. బట్ ఇండైరెక్ట్గా ఇప్పుడు న్యూరలాజికల్ ప్రాబ్లం వచ్చింది, స్ట్రోక్ వచ్చింది, పేషెంట్ ఇస్ సిట్ కన్ఫైన్ టు ద బెడ్, అప్పుడు బోన్స్లోంచి ఆస్టియోపోరోసిస్ స్టార్ట్ అవుతుంది. గాట్ ఇట్ సార్. సార్, మీరు కొన్ని లక్షల మంది పేషెంట్స్ని చూసుంటారు ఓవర్ యువర్ ఎక్స్పీరియన్స్. బేసిక్ పాయింట్స్ పేషెంట్స్ ఓవర్లుక్ అయిపోయేది లైఫ్ స్టైల్లో, డెస్పైట్ ఆఫ్ మీరు చాలా వీడియోస్ కూడా చేశారు, సిట్టింగ్ పోస్టర్ దగ్గర నుంచి యూ హ్యావ్ టు వాక్ దిస్ వే, యూ హ్యావ్ టు సిట్ దిస్ వే అని చాలా చెప్తూనే ఉంటారు. డెస్పైట్ ఆఫ్ ఆల్ యువర్ మీ గైడెన్స్ కాకుండా కూడా పేషెంట్స్ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఓవర్లుక్ చేసే పాయింట్స్ ఏంటి సార్? మెయిన్ పోస్చర్. మనం ఇందాక అనుకున్న పోస్చరు, మరి నేను చెప్పినట్టు ఇలా స్ట్రైట్గా కూర్చోరు, ఇప్పుడు అందరూ ఇలా వంగి కూర్చుంటారు, వంగి నడుస్తారు. సో పోస్చర్ ఒకటి మెయిన్, బాగా అందరూ నెగ్లెక్ట్ చేసేది పోస్చర్. నెంబర్ 2, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్. అసలు ఎక్సర్సైజులు చిన్న ఎక్సర్సైజెస్ కూడా చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్లో కూర్చుంటారు, అది నెంబర్ 2. నెంబర్ 3, అబ్యూజ్ ఆఫ్ ది జాయింట్స్. ఇప్పుడు కింద కూర్చొని
ఇండియన్ టాయిలెట్ లేకపోతే కింద బాచిపట్టు వేసి కూర్చుంటే మోకాళ్ళ మీద లోటు పడుతుంది, అది మంచిది కాదు. సో అది తెలియదు చాలామందికి. అట్లానే నడుముకి ముందుకు వంకి కూర్చుంటే నడుము మీద పాడైపోద్ది, అట్లానే మెడ ముందుకు వెళ్తే మెడ పాడైపోద్ది. సో ఇవన్నీ కూడా తెలియదు. తెలియక చాలామంది దే కీప్ ఆన్ రిపీటింగ్ ద మిస్టేక్ ఇన్ ద డైలీ యాక్టివిటీస్. సార్ 10,000 స్టెప్స్ నడిస్తే యూ విల్ బీ హెల్దీ ఆల్ ఓవర్ అన్నది జనరల్గా చెప్పిన మాట. బట్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి, 10,000 అడుగులేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి, ఎక్కువ వెయిట్స్ ఎత్తితే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి. వీటిలో ఏది కరెక్ట్ సార్? చెయ్యాలని కొందరు, చేయకూడదని కొందరు. కరెక్ట్ చెప్పండి సార్. మోకాళ్ళు అరగడానికి మెయిన్ కారణం నెంబర్ 1 ఏజ్, నెంబర్ 2 వెయిట్, నెంబర్ 3 హై ఇంపాక్ట్ యాక్టివిటీస్, 3. నెంబర్ 4 యాక్సిడెంట్స్. సరే యాక్సిడెంట్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఆ ఏజ్ అది తప్పనిసరి. మనం ఏజ్ అవుతుంటే బోన్స్ జాయింట్స్ అరుగుతూ ఉంటాయి. నెంబర్ 2 వెయిట్. వెయిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఆర్ డైరెక్ట్లీ డ్యామేజింగ్ టు ది బోన్ జాయింట్ హెల్త్. సో అది మన చేతుల్లో ఉంది. సో కాబట్టి మీరు ఎంత బరువు తగ్గితే మోకాళ్ళకి అంత మంచి పని చేసినట్టు. నెంబర్ థర్డ్ పాయింట్ ఈజ్ అబ్యూజ్ ఆఫ్ ద జాయింట్స్. అబ్యూజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నారనుకోండి, లేకపోతే నెలకు ఒకసారి తిరుపతి కొండ ఎక్కి దిగారనుకోండి, రోజుకి 200 సార్లు మెట్లు ఎక్కి దిగారనుకోండి, మీ మోకాళ్ళ మీద 4 రెట్లు బరువు పోతుంది. అది బయోమెకానికల్లీ ప్రూవెన్. సో దాంతో మీరు మోకాళ్ళని తొందరగా అరగొట్టుకుంటారు. చాలామంది మా తాతలు మెట్లు ఎక్కేవాళ్ళు, మా తాతలు కింద కూర్చునేవాళ్ళు, వాళ్ళకి లేని ప్రాబ్లం నాకెందుకు వస్తుంది అని చెప్పి నమ్మరు. బట్ తాతలు వేరు, మనం వేరు. వాళ్ళ దేహదారుఢ్యం వేరు, వాళ్ళ బాడీ కాంపోజిషన్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ ఫుడ్ డైటరీ హ్యాబిట్స్ వేరు, మనవి వేరు. మనం డెఫినెట్గా ఇండియన్ టాయిలెట్లో కూర్చున్న మెట్లెక్కి దిగిన 4 రెట్ల బరువు మోకాల నుంచి పోద్ది. దట్ ఈజ్ ఎ ప్రూవెన్ బయోమెకానికల్ థింగ్. సో కాబట్టి అది చేయకూడదు. సో అది చాలా చాలా జాగ్రత్తగా చాలా మెట్లు ఎక్కి దిగకుండా ఎవరికి అసలు ఇంపాసిబుల్ కాబట్టి వీలున్నంత వరకు, ఇంపాసిబుల్ అంటే వీలున్నంత వరకు. సో అది ఎక్కి దిగాలని రూల్ ఏం లేదు. చాలామందికి ఎక్కి దిగితే మంచిది, హెల్త్ మంచిది అంటారు. సో కొంతమంది అసలు లిఫ్ట్ ప్రిఫర్ చేయరు. మై డాక్టర్ అడ్వైజర్ మీ టు యూజ్ ఓన్లీ లిఫ్ట్స్, నేను ఐ డోంట్ యూజ్ ద లిఫ్ట్స్ అని చాలామంది అంటారు. దట్ ఈజ్ ఎ రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు కార్డియాలజిస్ట్కి మాకు ఇప్పుడు తగదాలు. కార్డియాలజిస్ట్ ఏమో నడవమంటాడు, మెట్లు ఎక్కమంటాడు, లిఫ్ట్ ఎక్కద్దు అంటాడు. నేనేమో లిఫ్ట్ వాడద్దు, మెట్లు వాడద్దు, లిఫ్ట్ వాడమంటాను. కారణం ఏంటంటే మెట్లు ఎక్కి దిగితే గుండెకి మంచిది, లంగ్స్కి మంచిది, బట్ మోకాళ్ళు బ్యాడ్ అయిపోద్ది. సో అన్ని బాడీలో అన్ని ఆర్గన్స్కి కాపాడి స్టిల్ ఎక్సర్సైజ్ ఇచ్చేది 2 బ్రిస్క్ వాకింగ్ అండ్ సైక్లింగ్ ఒకటి, ఈ 2.